పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసు వెంకటరమణ డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు పునః దర్యాప్తు నిమిత్తం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ నేతృత్వంలోని నీట్ నిన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో అనంతబాబు భార్యను పోలీస్ అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని బెదసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖ గాంధీ విగ్రహం వద్ద విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల అనుమానాస్పద వైఖరిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దోషులతో కొమ్మక్కైన పోలీసు అధికారులను ఛార్జిషీట్లో చేర్చాలని వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి అనేక అనుమానాలు వెంటాడాయని, ఈ హత్యపై సిబిఐ విచారణ కోసం విదసం నాయకత్వం నాటి గవర్నర్ను కూటమి సర్కార్లో హోంమంత్రికి విజ్ఞప్తి చేసిన క్రమంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారితో సిట్ వేసిందని అన్నారు. సిట్ ఛార్జిషీట్లో ఏటూగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గం నమోదు చేసినప్పటికీ ఇంకా దోషిని లేదని అన్నారు. ఆమె పారిపోయేందుకు సహకరించిన అధికారులను కూడా ఛార్జిషీట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 302 పెట్టాల్సిన దగ్గర కేవలం అనుమానాస్పద మరణం అనే పెట్టారు. ఇక రెండవది సీసీ ఫుటేజ్ సేకరించలేదు. అతని భార్య శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు శవంతో పాటు ఎమ్మెల్సీ భార్య ఉంది. ఆమె భార్యని అతని భార్య రోజాని నిందితుల జాబితాలో చేర్చలేదు. అరెస్టు సమయంలో కూడా ఆనాడున్నటువంటి ఎస్పీ రవీంద్ర బాబు గారు ఆ నిందితుడిని అడిగారు, ఎమ్మెల్సీ గారు లేదంటే ఆయన పేరు ప్రస్తావించి రాకమర్యాద చేశారు. అతనికి బెయిల్ సులభంగా వచ్చేటట్టుగా సకాలంలో సాక్షిని వేయకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేదానికి సహకరించి ఆనాడున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈ నిందితులతో కొమ్మక్కయింది. ఈ విషయాన్ని దేశ ఐక్యవేదిక ఆనాటి గవర్నర్ ని తదుపరి నేటి హోంమంత్రి గారిని కలిసి ఈ కేసులో పునర్విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన మేరకు ప్రభుత్వం స్పందించి గత మే నెలలో పార్టీ మనీష్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని చిక్కువేశారు. ఆయన మన నివేదిక సమర్పించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో ఏటూగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఏలియాస్ రోజులు పెట్టారు. కానీ ఆమె పారిపోయే విధంగా మళ్ళీ అధికారులకు సహాయం చేసి సమాచారం లీక్ చేస్తూ ఆమె అక్షరంలోకి వెళ్ళిందని చెప్పి